ఇంక ఇట్లయితే కాదని చెప్పేసి పిల్లలిద్దరిని తీసుకొని మా హస్బెండ్ అయితే టెస్ట్లు వేయించడానికి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిండు. ఎందుకంటే మందులు వేస్తేనే తగ్గుతుంది, లేకపోతే లేదు ఒకసారి టెస్ట్లు వేయిస్తేనే ఏముందనేది బయటపడుతుంది కాబట్టి టెస్ట్లు అనేది చేయించుకొని వచ్చిండు. ఇంకా ఆ రోజుకైతే ఒకటి దగ్గు మందు, ఇంకోటి ఫీవర్ మందు ఇచ్చి నెఫ్లైజర్ అయితే పెట్టమన్నారంట. ఎందుకంటే ఇది ఊరు కాబట్టి ఎంబీబీఎస్ డాక్టర్స్ వీక్లీ వన్సే వస్తారు. సో మిగతా అంతా ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళు వీళ్ళే ఉంటారనమాట. మా హస్బెండ్ వాళ్ళ బ్రదరే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు. ఇంకా ఆయన చెప్పారంట రేపు ఒక్కరోజు అయితే ఇది ఒక్కరోజు ఆగితే రేపైతే ఎంబీబీఎస్ డాక్టర్ వస్తారు కదా చెక్ చేపిద్దామని చెప్తే ఇంకా ఆ రోజుకి మెడిసిన్ ఇస్తే ఇంకా వేయించి అయితే పడుకోబెట్టాము. ఇంకా టెస్ట్లని రిపోర్ట్స్ అయితే తీసుకుని అయితే వెళ్ళాలి. అసలు ఏముందంటారో చూడాలి. అసలు 20 days నుంచి కంటిన్యూస్లో హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాము. మొన్ననే విన్నుగాడికి ఇంజెక్షన్స్ కూడా పెట్టిరు కదా, అసలు చూడాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే సండే రోజు వెళ్తే చెకప్ అంతా చేసిండు. అది ఉంది ఇది ఉంది అట్లా వేసురు ఇట్లా వేసురు అని చెప్తుంటే నువ్వు ఇన్ని కానీ చెప్తున్నావు కానీ అసలు వీళ్ళు పేషెంట్లకే కొడతలేరమ్మా అని అయితే అన్నాడు అనమాట డాక్టర్. ఏదైనా రోగం ఉంటేనే హాస్పిటల్కి వెళ్ళేది, టైంపాస్కి అయితే వెళ్ళాం కదా. ఇంకా టెస్ట్ల రిపోర్ట్లు అవన్నీ చూసినాక దగ్గు వల్ల కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని అయితే అన్నాడు అనమాట. మెయిన్గా మా పెద్దోడే స్కూల్ నుంచి అంటించుకొని వచ్చిండు. ఇంకా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది కాబట్టి వాళ్ళ నుంచి చిన్నోడికి వచ్చింది. ఇంకా వీళ్ళ నుంచి మాకు కూడా ఉందనమాట లైట్గా. మాకు కూడా బాడీ పెయిన్స్, దగ్గు, ఫీవర్ మాకు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా పిల్లలు ఇద్దరు బాగా వెయిట్ లాస్ కూడా అయ్యారు. పెద్దోడైతే 2 kgs వెయిట్ లాస్ అయితే, చిన్నోడైతే 4 kgs వెయిట్ లాస్ అయితే అయ్యిండు. ఇంకా ఈ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అయితే పర్ఫెక్ట్ వేసుకోండి అని అయితే చెప్పిండు. మెయిన్గా పిల్లలు దగ్గు మంది అయితే అసలు కక్కేస్తున్నారు అనమాట వేసిన వెంటనే. ఇంకా డాక్టర్ అయితే వేరే ఫ్లేవర్ ఇస్తాను కానీ మెడిసిన్ పర్ఫెక్ట్గా కంటిన్యూగా వేసినే తగ్గుతుంది, మెడిసిన్ ఒకటి కంటిన్యూగా వేసే ప్రయత్నం చేయండి అని అయితే చెప్పిండు అనమాట. మెడిసిన్ వేసి ఇంజెక్షన్స్ పెట్టుకుంటే పర్లేదు తగ్గిపోతుంది అని అయితే చెప్పిండు. బాగా వెయిట్ లాస్ అయ్యారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా రామన్నాడు. ఆకలి అవ్వడానికి మెడిసిన్, ఫుడ్ ఎటువంటిది పెట్టాలనేది చెప్తా అన్నాడు. ఫస్ట్ టైం పిల్లలిద్దరు ఇట్లా ఒకటేసారి పడడం, ఆ బెడ్ పైన ఒకరు ఈ బెడ్ పైన ఒకరు గ్లూకోజ్లో పెట్టుకుంటున్నారు.